కలిగి ఉన్నవారు అని చెప్పి దేవదూతలు మాట్లాడుతున్నారు. మనుషుల మాట అయితే అబద్ధం అనుకోండి, దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. కాబట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఆయన అర్రమగిద్దోన్ అనేటువంటి యుద్ధానికి తన రాజ్యాన్ని వెంటబెట్టుకొని వచ్చేటువంటి సమయం వరకు కూడా సజీవులుగా బ్రతుకున్నటువంటి వ్యక్తులు యూదుల్లో ఎవరంటే 12 గోత్రాల నుంచి కూడా 1,44,000 మంది. అక్కడ 16:28లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మాట్లాడింది యూదులతోనే. ఆ యూదుల్లో 12 గోత్రాలకు సంబంధించిన సంబంధికులు ఉంటారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ప్రభు రాజ్యము అనగా అరమగిద్దోనికి తన రాజ్యముతో వచ్చే వరకు కూడా ఇక్కడున్న వారు మరణము రుచి చూడరు, అంటే గోత్రములో చనిపోవు, ఈ యూదుల్లోంచి వచ్చినటువంటి జనాంగం నశించిపోదు అని దాని అర్థం. ఏంటి మతోన్మాదులారా, మీరు బైబిల్ని తప్పు పట్టడానికి చదువుతారు, మేము బైబిల్ని తెలుసుకోవడానికి చదువుతాం.